దయచేసి 6వ చరణం చదువుతున్నాను చూడండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. 122వ కీర్తన మందిర కీర్తన అంటారు. ఈ కీర్తనలో 4 పర్యాయములు యెరూషలేము అనే మాట వస్తుంది. 2వ చరణములోను, 3వ చరణములోను, 6వ చరణములో. ఈ 4 స్థలాల్లో యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి అంటాడు. ఇంతకీ ఏ యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు అనేది మరి ఒక ప్రశ్న. ఈ 122వ కీర్తన మొదటి చరణం చివరి చరణం మందిరము అన్నాడు కదా. మొదటి చరణం చూడండి, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు అన్నాడు కదా. 9లో ఏమన్నాడు? మన దేవుడిని యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. ఇందుకీ దేని గురించి యెరూషలేము అంటాడు, మందిరం అంటాడు, అందులోనే సహవాసులు అంటాడు, సహోదరులు అంటాడు, సహవాసులు అంటాడు. ఇందుకీ ఈ కీర్తన చదివి చాలామంది యెరూషలేము ప్రార్థన అని చెప్పి మరి యెరూషలేము కోసం ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇశ్రాయేలు కోసం యెరూషలేము కోసం ప్రార్థన చేయాలి మనం అని చెప్పి వారంలో సోమవారము లేకపోతే మరొక వారము ఏదో ఒక వారాన్ని నియామక వారంగా పెట్టుకుని ఆ వారం ఇశ్రాయేలు కోసం ప్రార్థనా దినం ఇది అని చెప్పేవాడు కూడా ఉన్నారు. అయితే ఇశ్రాయేలు కోసం ప్రార్థన చేయొద్దని నేను చెప్పను, కానీ వాళ్ళ మనోనేత్రం తెరవబడినట్లు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలీయులకు ఈనాటికి కూడా యేసు ప్రభువు మీద వారికి నమ్మకం లేదు. యేసు ప్రభువుని దేవుడని నమ్మరు. యేసు ప్రభువుని వాళ్ళు రక్షకుడని కూడా విశ్వసించరు. వాళ్ళదంతా కూడా యూదా మతమే, యూదా మతము, జుడాయిజమే. యూదులందరూ కూడా ఆ జుడాయిజంలోనికి వెళ్తారు. వాళ్ళకి కొన్ని నమ్మకాల్లో ఉంటారు. వాళ్ళ ధర్మశాస్త్రం ఆచరిస్తూ బలులు అర్పణలో ఉంటారు. మనం కూడా యేసుప్రభువుని నమ్ముకున్నా కానీ కొన్ని మానం కదా. మనం కొన్ని తాళ్ళు కట్టుకుంటాం, కొన్ని తాయెత్తులు కట్టుకుంటాం. ఆడపిల్లలకేమో ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ వచ్చింది, నేను చూస్తూ ఉంటాను. ఆడపిల్లలకేమో ఎడం కాలుకి తాడు కడితే మగపిల్లలకి కుడి కాళ్ళకి తాళ్ళు కడతారు. ఏంట్రా బాబు అని అంటే దాన్ని ఏదో చెప్తున్నారు ఈ మధ్యన. దానికి రకరకాలుగా చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళకి దేవుడి మీద కంటే తాళ్ళ మీద నమ్మకాలు ఉన్నట్లే యూదులకు కూడా కొన్ని వాటి మీద నమ్మకాలు ఉంటాయి. వాళ్ళకి ధర్మశాస్త్రం మీద చాలా నమ్మకం, అలాగే విశ్రాంతి దినం మీద నమ్మకం. కానీ దేవుడేమో అవన్నీ కొట్టేసాను అన్నాడు. పౌలు గారు ఏం చేయడంటే, పౌలు గారు యూదా మత ప్రవిష్టుడు, ఒకప్పుడు పరిసయ్యుడు, నిష్టగల పరిసయ్యుడు, గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించినవాడు. అంత పరిసయ్యుడు యేసయ్య దమస్కు మార్గంలో దర్శించిన తర్వాత సంపూర్ణంగా యేసయ్యకి లోబడిపోయాడు. అందుకే ఒక మాట చెప్పాడు ఆయన, ధర్మశాస్త్ర క్రియల వల్ల ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు అని. ధర్మశాస్త్ర క్రియల వల్ల ఏ మనిషి కూడా నీతిమంతుడిగా తీర్చబడడం సాధ్యం కాదు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. గలతీ పత్రిక 2:16. యూదులమే కానీ చదవాల, అది మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే కానీ అది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతిమంతుడుగా తీర్చబడడని అది అది ఒకసారి మనం ధర్మశాస్త్రం వలన
ఇప్పుడు లేవు అది. ఇప్పుడు లేవండి. ఓకే, దేవునికి స్తోత్రం. ఓకే, గలతీ పత్రిక కదా 2:16 మనుషుడు యేసుక్రీస్తునందు కొంచెం పెట్టు. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే తప్ప ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుషుడును ఏం చేయడు చెప్పండి? ఏం చేయడు? నీతిమంతుడుగా తీర్చబడడు. కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ నీతిమంతులు కావాలనుకుంటే పస్కా పండుగ చేస్తేనో, యెహోవాని ఒక్కడినే నమ్ముతేనో, శనివారం ఆరాధన చేస్తేనో, కాబట్టి ఎట్లాంటివి చేస్తే కొంతమంది క్రిస్మస్ అని నమ్మరు, వాళ్ళు పస్కా పండుగను నమ్ముతారు. పస్కా పండుగ చేస్తే ఇంక మళ్ళీ 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం తప్పు అయిపోద్ది, కొలసీ పత్రిక 2:16 తప్పు అయిపోతుంది. అవన్నీ కొట్టి పాడేశాడు. కొలసీ 2:16 చూడండి ఏముందో. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 16 కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము, అది పండుగ అంటే ఇశ్రాయేలుకి 7 పండుగలు ఉన్నాయి. ఇశ్రాయేలుకు ఉన్న 7 పండుగల్లో మొదటి పండుగ ఏంటి చెప్పండి? పస్కా పండుగ. రెండవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. మూడవ పండుగ ఏమండి? పెంతెకోస్తు, మొదటి పండుగ పులియని రొట్టెల పండుగ. 4వది పెంతెకోస్తు పండుగ. 5వది ఏమండి? పాశ్చాత్తార్థ పండుగ. 6వది బోర్ల పండుగ. 7వది పర్ణశాలల పండుగ. ఇలా 7 పండుగలు ఉన్నాయి. ఇవన్నీ లేవియకాండ 23వ అధ్యాయంలో మనకు దొరుకుతాయి. 23వ అధ్యాయం లేవియకాండం చదివితే 7 పండుగల గురించి అక్కడ చెప్పాను. అయితే ఈ పండుగ మరి మీరు క్రిస్మస్ పండుగ చేస్తారు, మరి మీరేంటి మరి అనొచ్చు. మనం క్రిస్మస్ పండుగ ఎప్పుడు చేయం. మనకి ఎప్పుడు డేట్ ఉంటే అప్పుడే మనకి క్రిస్మస్ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం ఇంతకీ? అందుకే మనకి రకరకాల పేర్లు పెడతాం. క్రిస్మస్ అని వంకెట్టి, నూతన క్రిస్మస్ అని, ఇట్లాంటి ఎందుకని? క్రిస్మస్ వంకెట్టి సువార్త చాటుతాను తప్పిస్తే ఆచారం అయితే చేయం. ఏంటో పిల్లలకు సరదాగా ఉండడానికి వెనకాల డెకరేషన్ చేస్తారు, క్రిస్మస్ తాత పెట్టి, లేకపోతే అట్లా వాక్యం మానేసి అన్నీ పెడతారు. వాక్యం పెట్టాలి మనం ఎప్పుడన్నా. మనకు వాక్యమే ప్రధానం. వాక్యాన్ని ఇచ్చించాలి, వాక్యాన్ని మనం గౌరవించాలి. బైబిల్ని మనం ఎంత గౌరవించాలని అంటే, మనం దండం పెట్టంగానే బైబిల్కి వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకు? వాక్యమే దేవుడు కాబట్టి ఈ పండగ ఖచ్చితంగా పలానా నెలలో చెయ్యాలి అనే ఒక సిస్టమ్ పెట్టుకుంటే మాత్రం తప్పు. మరి డిసెంబర్లో మీరు చేస్తున్న పని ఏంటయ్యా అని అంటే, మనం చేస్తున్న పని ఏంటంటే ఈ నెల వంకెట్టి ఎలాగలాగే ఏం చేస్తాం? సువార్తను అందిస్తాం. ఇది మన పద్ధతి. మనం చేసే పని ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా సువార్త చాటడానికి ఈ నెలను వాడుకుంటామే తప్ప ఫలానా రోజు 25నే యేసుప్రభు పుట్టాడని మాత్రం మనం చెప్పం. మనకి యేసుప్రభు పుట్టింది కావాలి కానీ డేట్ అవసరం లేదు. 25ని కాకపోతే 2వ తారీఖున పుడతాడు. ఎప్పుడైతే మాకెందుకు, మా కొరకైతే యేసే పుట్టాడు అంతే. అది మాత్రం మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అది వీఆర్ సెలబ్రేట్ ఓన్లీ క్రైస్ట్. వీఆర్ నాట్ ఏ ఫెస్టివల్. యూఆర్ సెలబ్రేట్ మనం ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయం.
యేసయ్యను సెలబ్రేట్ చేసుకుంటాం, అంటే యేసయ్యని ఆరాధన చేసుకుంటాం, యేసయ్యను ప్రకటిస్తాం, యేసయ్యను ప్రేమిస్తాం, యేసయ్యను గౌరవిస్తాం. అది విషయం. అంతేగాని పండగ చేసుకుని ఇదిగో పలానా డేట్ని పండగ చేయాలా, చేయకపోతే పాపం అని అన్నారంటే మాత్రం అయిపోయారే, వాళ్ళ వాక్యానికి వ్యతిరేకం. దేవుడు కొన్ని వాటిని మరుగు చేశాడు. ఇశ్రాయేలీయులకు క్రీస్తునొద్దకు నడిపించడానికి ధర్మశాస్త్రము ఒక బాల శిక్షకుడు. క్రీస్తు ప్రభు దగ్గర రావడానికి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక బాల శిక్షకుడు, అంటే ఒక ఉపాధ్యాయుడిగా ఇచ్చాడు అంతే. గలతీ పత్రికలో ఆ మాట ఉంది. 3వ అధ్యాయములో గలతీ పత్రికలో ఆ మాట రాస్తూ ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు అనే దానికి 4-5 రీజన్స్ ఉన్నాయి. 4-5 కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటంటే గలతీ పత్రిక 3వ అధ్యాయము, దయచేసి అక్కడ ఒక కారణం చెప్పాడు. 14వ వచనం అనుకుంటా చూడండి, 23వ వచనం. విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతే, కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు, అది అంటే జస్ట్ మాస్టర్, ఉపాధ్యాయుడు. బాలశిక్షకుడు అంటే ఏంటి? అదేమన్నా వాళ్ళు చూస్తారు. బాలశిక్షకుడు అంటే చెప్పండి, జస్ట్ హీ వాజ్ మాస్టర్. బాలశిక్షకులు అంటే అర్థం ఏంటి చెప్పండి? బాలశిక్షకులు అంటే అర్థం ఏంటనంటే టీచర్ అంతే. అంటే ప్రభువు దగ్గర నడిపించడానికి కొన్ని పాఠాలు అందులోంచి నేర్చుకోవడానికి దేవుడు దాన్ని బాలశిక్షకుడిగా పెట్టాడు. అంతేగాని క్రిస్మస్ చేసేవాడు అందరు నరకానికి పోతారు, మరి ఫలానా పండుగ చేసేవాడు పరలోకానికి వెళ్తాడనేది తప్పు. క్రిస్మస్ చేయటం అంటే ఏంటి? క్రిస్మస్ వంకెట్టి డ్యాన్సులు వేసుకోవటం, మొక్కానికి రంగులు వేసుకుని, ఈ మధ్యకాలంలో అమ్మాయిలు అబ్బాయిలు గొంతులు వేస్తూ కోతుల్లాగా ఆ స్టేజ్ల మీద దారుణంగా తయారయ్యారు. ఈ క్రిస్మస్ వంకెట్టి చిన్నపిల్లలు ఏదో చక్కగా చూడవచ్చునిగా చిన్నపిల్లలు డ్యాన్సులు వేసుకోవటం అనేది కొంచెం అందంగా ఉందాతనంగా ఉంటుంది. అంతేగాని అంతంత ఎదురులాగా ఉన్న వాళ్ళు డ్యాన్సులు వేయటం దారుణమైన రీతిగా తయారయ్యారు. ఈ క్రిస్మస్ వంకెట్టి పెద్ద యవ్వనస్తులు డ్యాన్సులు వేయటం అనేది తప్పు. అది ఎవడన్నా ఖండించవలసిందే. పెద్ద పిల్లలు ఎప్పుడు, చిన్నపిల్లలకే క్రిస్మస్ అనేది పిల్లలు నాట్యం చేసిన, అది ఆ నాట్యం కూడా చూడముచ్చటగా ఉండడానికి పిల్లలు సరదాగా పిల్లలు వేస్తారు. అంతేగాని వయసు వచ్చిన పిల్లలు వాళ్ళు డ్యాన్సులు వేయటం అనేది అసలు మనం సహించము. దాన్ని అలా చేయడానికి మనం కూడా చెయ్యం. మనం కొన్ని వాటికి ఒప్పుకోం, మనం చేయకూడదు. మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని హెచ్చించాలి. మీరు భోజనము చేసినా, పానము చేసినా, ఏం చేయాలి చెప్పండి? 1 కొరింథీ పత్రిక 10:31 వచనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, 1 కొరింథీ పత్రిక 10:31 చదవండి. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, వాట్ ఎవర్ యుడ్, ఏం చేసినా, అది ఏం చేసినంటే ఏంటి చెప్పండి? మీరు ఏది చేయండి, అలంకరించుకోండి. అలంకారము దేవుడికి మహిమ వస్తే కొప్పు నిండా గడ్డి మేటంత పూలు ఎట్టుకోండి, అది దేవుడికి మహిమ అనుకుంటే. మీ కాళ్ళకి ఇంత లావు గజ్జులు లాంటివి కట్టుకున్న పట్టాలు ఎట్టుకోండి, అది దేవుడికి మహిమ అనుకుంటే. దేవుడికి మహిమ అనుకుంటే ఎదుర్కొంటారు బాటిల్ పెట్టుకుని తాగండి, అది దేవుడికి మహిమ వస్తే. మందు ఫుల్గా ఇసుక యాపి కిస్మిస్ అంటాడు ఒకడు, ఈ క్రిస్మస్ రోజు తాగేసి ఫుల్గా ఇంకా తాగుడు, అది దేవుడికి మహిమ. ఏమన్నా నువ్వు ఏది చేసినా కానీ దేవుడికి మహిమ రావాలా. నువ్వు సెలబ్రేట్ చేసేది ఏదైనా, నీ బర్త్డే కానీ పెళ్ళి కానీ, యువర్ సెలబ్రేషన్ ఓన్లీ ఫర్ గ్లోరీ ఆఫ్ గాడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసేది, మనం చేసేది ఏదైనా
దేవుడికి ఏం రావాలి చెప్పండి? మహిమ రావాలి. అందుకే నేను కొన్నిసార్లు కొంచెం స్ట్రిక్ట్గా మాట్లాడితే కొంతమందికి కోపం రావచ్చు. మేము మూతుకు రంగు వేసుకుంటే ఈయన కోపం ఏంటండి బాబు, మేము పువ్వులు పెట్టుకుంటే ఆయన. నా కోపం కాదు, నీ వలన దేవుడికి మహిమ రాదు. కాబట్టి నువ్వు ఏది చేసినా కానీ దేవుడికి ఏమి రావాలా? అక్కడ ఉంది కదా, ఏమన్నాడు చెప్పండి? మీరు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం 31వ వచనం జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాలి కదా. 23లో ఏమన్నాడు చూడండి, చదువు తల్లి. అన్ని విషయంలో నాకేముంది? స్వాతంత్ర్యం ఉంది. స్వాతంత్ర్యం అంటే ఏంటి? స్వాతంత్ర్యం ఏంటి? ఒరే పెద్ద అక్కడారా ఇక్కడ వచ్చి, స్వాతంత్రం అంటే ఏంటి చెప్పండి? చెప్పాలి. స్వాతంత్రం అంటే ఏంటి? చేయడానికి మనకు హక్కు. స్వాతంత్రం అంటే ఏమని చెప్పండి? ఇక నుంచి మనకి ఏ నిర్బంధము లేదు. కానీ అక్కడ ఏమన్నాడు? మళ్ళీ లింక్ పెట్టాడు, అన్నీ చేయదగినవి. అంటే స్వాతంత్రం అయితే ఉంది. ఇప్పుడు మనకి సినిమాకి వెళ్ళే స్వాతంత్రం ఉందా లేదా? సినిమాకి వెళ్ళడానికి ఎవరైనా పర్మిషన్ తీసుకోవాలా? ఎవరికైనా ఉత్తరం రాయాలా? ఫోన్ చేయాలా? అవసరం లేదు కదా. ఏం చేయొచ్చు? సినిమా మారింది అనగానే చక్కగా ఏం చేయొచ్చు చెప్పండి? చక్కగా హ్యాపీగా సినిమాకి వెళ్ళొచ్చు. వెళ్తే ఇంకో 10 మందిని ఏం చేయొచ్చు? తీసుకెళ్ళవచ్చు. కానీ ఒక చిన్న విషయం ఉంది అక్కడ. దానివల్ల నీకేమన్నా అది చేయదగిందేనా? దానివల్ల నీకేమన్నా క్షేమాభివృద్ధి కలుగుతుంది. అక్కడే చెప్పాడు, అన్నీ చేయదగినవి. ఇంకో రెండో మాట అన్నాడు, అక్కడ ఆగిపోతే గొడవ లేకపోను. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అది అంటే చేయదగిందై ఉండాలి. రెండోది ఏంటి చెప్పండి? క్షేమాభివృద్ధి. ఇది విషయం. మనం ఏది చేసినా అదేంటి చెప్పండి? క్షేమాభివృద్ధి. చదువుకుంటున్నాం, అది మనకి క్షేమాభివృద్ధే కదా. చెప్పరేమండి? క్షేమాభివృద్ధి అది విషయం. అలాగే బూతులు మాట్లాడుతున్నాం, క్షేమాభివృద్ధే కదా. అది ఎందుకు క్షేమాభివృద్ధి? ఏంటమ్మా నోళ్ళు ఎందుకు చెరిగిపోయి ఉన్నాయి, దారుణం. అలాగే రోజు దెబ్బలాడుకుంటున్నాం ఇంట్లో, క్షేమాభివృద్ధే కదా అంటే కాదు. లైఫ్ లాంగ్ అంతా కూడా ఈ వాక్యం రాసుకుని ఎదుర్కొంటే పెట్టుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మన ప్రతి చోట చూస్తున్న చోట అంతా పెట్టుకోవాలి. ఏమని? అన్నిటి యందు నాకు స్వతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. అర్థమైందా? అబద్ధాలు ఆడటం మంచిదే కదా, మంచిది. దొంగతనాలు చేయటం మంచిది కాదు. స్కూల్ ఎగ్గొట్టేయటం మంచిదే కదా. కొంతమంది ఏం చేస్తారంటే మానేయాలనుకున్నాడు, కడుపు నొప్పి వచ్చేది, ఇవాళ మారుతుందే దొంగ. వాళ్ళ కడుపు నొప్పి కాదు, స్కూల్ మానేద్దామని ఏం చేస్తారు చెప్పండి? ఇవాళ కడుపు నొప్పి వస్తుందమ్మా. అయ్యో మాకు పాప ఉంది, గ్రౌండ్లో మేము వెళ్ళినప్పుడు ఒక పాప ఉంటుంది. ఆ రోజు స్కూల్ మానేయాలనుకున్నప్పుడు ఏం చేద్దాం సార్, డాడీ నాకు చాలా కడుపు నొప్పి వచ్చేస్తుంది అంటే, వాళ్ళ డాడీ ఏం చేస్తాడంటే దాని సంగతి తెలుసండి, ఇవాళ కడుపు నొప్పి వస్తుందా, అందుకే స్కూల్కి వెళ్ళాలి, మనం స్కూల్కి వెళ్ళగానే తగ్గిపోద్ది నడు అంటాడు. ఎందుకంటే స్కూల్ ఎగ్గొట్టేస్తే నాటకం. కొంతమంది ఏం చేస్తారు, ఎలాగన్నా స్కూల్ ఎగ్గొట్టేస్తే సరిపోదు. కొన్నిసార్లు కొన్ని వాటికి అబద్ధాలు మాట్లాడేస్తూ ఉంటారు. అట్లా ఎప్పుడు చేయకూడదు. మనకి క్షేమము కలగజేయనిది ఏది మాట్లాడకూడదు, చేయకూడదు. నువ్వు ఏది చేసినా అది క్షేమాభివృద్ధి అయ్యి ఉండాలి. వీధిలో బర్త్డే చేసుకో, ఎందుకు చేసుకో? అదే నీ క్షేమం ఏంట్రా? చక్కగా ఇంట్లోకి వచ్చి ప్రభువుని స్తుతించుకొని, ప్రభువుని ఘనపరుచుకొని, పాట పాడుకొని, చిన్న కూటం పెట్టుకొని ప్రార్థన చేసి ఓ తల్లినో ఓ పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, ఇవాళ నా బర్త్డే, ఈరోజు నా పెళ్లి రోజు, ఈరోజు మాది స్పెషల్ డే, సంథింగ్ దేవుడు మాకు సహాయం చేశాడు. ఇది విధానం. అది దానివల్ల దేవుడికి మహిమ, అది తగ్గింపు మనకు కనపడుతుంది. కొంతమంది ఏ విషయం ప్రార్థన ఉండదు. భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేయాలి. అన్ని చోట్ల ఒక హోటల్లో అందరూ భోజనం చేస్తున్నారట,
ఒక కుటుంబం వెళ్ళింది, భోజనం వచ్చింది, తినేద్దంటే చిన్న పాప ఆగండి, ఏంటి ప్రార్థన చేసుకోకుండా తినేస్తారు, ఆగండి నేను ప్రార్థన చేస్తాను అని నిలబడి, యేసయ్య మాకు ఇచ్చిన ఆహారం బట్టి వందనాలు, ఈ హోటల్కి తీసుకొచ్చినందుకు వందనాలు, మాకు ఇచ్చిన భోజనం బట్టి వందనాలు, లేనట్టు వారికి దయచేయండి యేసయ్య, ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు అని చెప్పి ఆమెన్ అనగానే ఆ హోటల్లో ఉన్న వాళ్ళు అందరూ ఆమెన్ అంటున్నారు. ఎందుకు అసలు సంగతి ఏంటంటే హోటల్లో కూర్చున్న వాళ్ళు అందరూ క్రైస్తవులే, కానీ ఎవరు చూస్తారు, ఒకళ్ళు చూస్తారు అని చెప్పి ప్రార్థన చేసుకోవడం మానేశారు. ఈ అమ్మాయి చేసేటప్పటికి అందరు కళ్ళు మూసుకుని ఏం చేయాలి చెప్పండి, అందరూ ఆమెన్ అన్నారు. ప్రతి విషయంలో ప్రార్థించటం, ప్రభువుని స్తుతించడం. మీకు తెలుసా, ఆహార వస్తువులు ప్రార్థించడం ద్వారా శుభ్రం అవి ఏమవుతాయంటే పరిశుద్ధపరచబడతాయి. అందుకే ఆహారం తీసుకుంటే మీరు టీ తాగుతున్నా సరే అది ప్రార్థన చేసుకోవాలి. అలాగని చెప్పి రోజు ప్రార్థన చేసుకుని బండి మీద పలావ్ తిన్నారు కనుక మీరు ప్రార్థన చేసుకోమన్నారు కదా, మేము ప్రార్థన చేసుకుని తింటాం, రోజు బయట నుంచి పలావ్ తెచ్చుకున్నట్టు అది కుదరదు. ఇంట్లో ప్రతి వస్తువు విషయంలో ప్రార్థన చేసుకుని దేవా ఇచ్చిన ఏది తిన్నా సరే, అమ్మ ఏది పెట్టినా ఏం చేయాలి చెప్పండి, ముందు చేతులు పట్టుకుని ఆమెను వేసుకుని కొడతాం. ఏం చేయాలి చెప్పండి, ముందు యేసయ్యా నీకు వందనాలు తండ్రి, ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం, మా డాడీకి ఇచ్చిన కష్టార్జితాన్ని బట్టి ఆహారం వచ్చింది, వందనాలు నాయన అని చెప్పి ప్రభువుని స్తుతించి ఏం చేయాలి చెప్పండి, ప్రభువుని స్తుతించి అప్పుడు తినాల ఏదైనా. అందుకే మీరు అక్కడ అంటాడు, అన్నీ క్షమాభివృద్ధి కలగజేయవు కాబట్టి చెయ్యం. మీ క్షేమం కలగజేసేది చేస్తాం, ఏది చేస్తాం. రెండో మాట చెప్పాడు, ఏమన్నా చెప్పండి, మీరు భోజనము చేసినా పానము చేసినా ఏది చేసినా, ఏ వంట చేయండి, ఏది చేస్తున్నారో ఏం చేయాలా, దాన్ని దేవుని మహిమ కొరకు చేయండి. ఇది విషయం అర్థమైందా? దేవునికి మహిమ వచ్చే పని మనం చేయాలండి. దేవుని పిల్లలారా, నువ్వు ఒక పాట పాడటం దేవుడికి మహిమ, ప్రార్థించటం దేవుడికి మహిమ, సువార్త చాటడం దేవునికి మహిమ, ఒక ఆత్మను ప్రభు దగ్గర నడిపించడం దేవునికి మహిమ, ఇతరుల కోసం కన్నీళ్లు గార్చి ఇతరుల రక్షణ నడిపించడం దేవుడికి మహిమ, కూలి పని చేసుకుంటూ కూడా ఇతరులకు సువార్త చెప్పవచ్చు. మనం కొన్ని పాపాలకు దూరంగా ఉండటం వల్ల దేవుడికి మహిమ. దేవునికి మహిమ రాని పనులు ఎప్పుడు చేయకూడదు, అస్సలు ఎట్టి పరిస్థితులు చేయటకు ఒప్పుకోకూడదు. మీరు ఎంత కలిసి వచ్చినా సరే, కొన్ని లక్షల రూపాయలు కలిసి రానివ్వండి, మనకు సంతృప్తినిస్తుంది అనుకోండి, ఇది దేవుడికి మహిమ కాదు, కాబట్టి నేను చేయను. దేవుడి మందిరానికి వెళ్ళటం దేవుడికి మహిమ, దేవుని మందిరం మానేయటం దేవునికి అపకీర్తి, నీకు నష్టం. కొన్నిసార్లు ఇంట్లో దెబ్బలాడుకుని కుటుంబ ప్రార్థనలు మానేస్తారు, అదో శాపం. ఇంట్లో వాళ్ళు సమాధానం లేకపోతే వాళ్ళు ఏం చేస్తారని కుటుంబ ప్రార్థన మానేస్తారు, అది చాలా శాపం. ఎట్టి పరిస్థితుల్లో సరే బాల్యము నుండి మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఎప్పుడూ జరుగుతుంది అనే ఒక సిస్టమ్ ఉండాలి. అందుకే కొన్ని ప్రార్థనలు మనం మానకూడదు. కొన్నిసార్లు వంక చెప్తారు, ఏదో వంక చెప్తారు, ఇది చాలా పాపం సుమా. మీరు ఎప్పుడు కూడా మీరు దాన్ని ఏమంటారు, సాకు చెప్పడానికి ఎప్పుడు ఇష్టపడకండి. ఎట్టి పరిస్థితుల్లో సాకు చెప్పొద్దు, అబద్ధం మాట్లాడొద్దు. ఒక చోట ప్రార్థనకి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తే మనం దేవుని వాక్యం పట్టుకుని వెళ్ళటం ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. కొన్నిసార్లు ఏదో సాకు చెప్తారు, ఎందుకు మానేశారండి మీరు ప్రార్థన అంటే, దానికి వంక చెప్తారు. తప్పున్నారు, తప్పు సుమా, అలా ఎప్పుడు చెప్పొద్దు. నేను పొరపాటున కూడా ఏ ప్రార్థనకు కూడా వంక పెట్టి మాను, అసలు వంక సాకే చెప్పను నేను. ఎవరు పిలిచినా దేవుడి పైనంతే, దేవుడికి మహిమ, వెళ్ళిపోతాను. అంతేగాని ఏదో వంకెట్టి మాను, అస్సలు పొరపాటున కూడా ఇంతవరకు నా జీవితంలో ప్రార్థన అనే విషయం వచ్చేసరికి అబద్ధం మాట్లాడను. నాకు ఎందుకు భయం. ఎందుకు భయం అంటే, దేవుని యొక్క సన్నిధిని మానేయటం ద్వారా నాకే నష్టం తప్పిస్తే దేవుడికి ఏమీ నష్టం కాదు, ఇంకొకరు నష్టం కాదు. నేను ఒక చోటకి వెళ్ళటం ద్వారా అక్కడ నాకు ఏం దొరుకుతుంది అని అంటే, ఒక చక్కటి ఆశీర్వాదం దొరుకుతుంది. నా తగ్గింపు, నా దీనత్వం నాకు దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు, తెలుసా మీకు. అందుకని ఎప్పుడైనా సరే
ఎట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క పనిని మానడానికి కానీ ఏ వంక పెట్టొద్దు. అవసరమైతే మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, దేవుడు పని విషయంలో నా ఇంటి వారిని కూడా పట్టించుకోను. తెలుసా, నేను మీకు విషయం చెప్తాను. నా తల్లి ఇంటి మించి కొన్నిసార్లు కొన్ని ఊర్లు వెళ్తా, కానీ టైం అయిపోద్ది, అమ్మ దగ్గరికి వెళ్ళను. అక్కడ దాకా వచ్చే ఒకసారి వాళ్ళు చూసి రావచ్చు కదంటే నిజమే, అమ్మ దగ్గరికి వెళ్ళడం తప్పుగా, కానీ అక్కడ ఇంకా పని ఉంది. ఏం పని చెప్పండి? అక్కడికి వెళ్ళి నేను దేవుని పని చేయాలి. అమ్మని చూడొద్దు, ఇంట్లో వాళ్ళని పట్టించుకోవద్దు నేను అనట్లేదు, కానీ ఏం చేస్తాను, నా పరిస్థితి అలాంటిది. ఒక్కోసారి బాధపడుతుంటాను, అరే ఇక్కడ దాకా వచ్చాను, అలా వెళ్తే బాగుంది. మొన్న 8వ తారీఖు కూడా అలా ఒక్కటి మా అమ్మ ఇంటి నుంచి ఒక 4 కిలోమీటర్లు అలాగ వెళ్తే సరిపోను. కానీ ఈ లోపల దొడ్డుకుంట్లో నాకు టైం అయిపోయింది, సమయం అయిపోయింది, పరిగెట్టుకుంటూ వెళ్ళాను. త్వరగా వెళ్ళాను. ఆ రోజు నాకు కాలు బాగులేదు, భయంకర నొప్పి, చాలా దారుణమైన పెయిన్, ఎవరూ లేరు డ్రైవ్ చేయటానికి. ఏం చేయాలా, కొంచెం ఎవరన్నా ఉండుంటే అలాగే వెళ్దును, ఇంకెలా వెళ్ళిపోవాలని చెప్పి ఆ గతుకులంట గుంటలంట పడి వెళ్ళాను. ఆఖరికి మా అమ్మని చూడలేదు. అలా వెళ్ళి ఆ ఊరిల్లు వాకింగ్ చెప్పి మళ్ళీ రాత్రి బయలుదేరి వచ్చా. ఏం చేస్తాం, కొన్నిసార్లు దేవుడి విషయంలో తప్పదు. ఏదో వంకెట్టి ఎందుకు లేటుకు వచ్చారని అంటే ఏదో వంక పెట్టి చెప్తాను, నాకు ఇష్టం ఉండదు. నాకు ఒక్కోసారి బాధ అవుతుంటుంది, అరే ఒకసారి అలా వెళ్ళొచ్చుంటే బాగుండు అని. ఎందుకు మీకు ఈ మాట చెప్తాను తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో ఒక ఆత్మరక్షణ విషయంలో కానీ, దేవుని పని విషయంలో కానీ, ఒక చోటకి వెళ్ళి అక్కడ మనం కనబడే ప్రార్థన కనబడని విషయంలో కానీ ఉంటే అసలు సాకే చెప్పొద్దు, వంకెట్టుకోవద్దు. తప్పనిసరిగా యూ హ్యావ్ టు గో. అక్కడికి వెళ్ళండి, వెళ్ళి మీకు అవకాశం ఉంటే ఒక పాట పాడండి, అవకాశం ఉంటే ఒక వాక్యం చదవండి, అవకాశం ఉంటే చిన్న ప్రార్థన చేయండి. ఏమీ లేదా, ఆ ఇల్లు చోట కూర్చుని చిన్న స్తుతించి అక్కడ వాళ్ళకి వందనాలు చెప్పి రండి. ఎంత దీవెన తెలుసా అది? చాలా దీవెన. సహవాసం చాలా దీవెన. అందుకని కొన్ని వాటికి మనం ఎప్పుడు సాకులు చెప్పకూడదు కదా. అందుకనే ఏం చేయండి, మీరు భోజనం చేసిన పానం చేసిన ఏం చేయండి, దేవుని ఏం చేసిన దేవుడి మహిమ కోసం చేయండి. మీరు ప్రార్థన చేయడం దేవుని మహిమ. దేవుని బిడ్డలారా, మరి ఇంతకీ ఏంటి, మరి యెరూషలేము యొక్క క్షేమం కోసం చేయమంటున్నాడు. యెరూషలేము కొరకు అంటే సంఘము కొరకు. సంఘానికి యెరూషలేము అనేది ఒక పేరు ఉంది. మీరు ఎంత ప్రార్థన చేయాలనంటే మీరు తప్పనిసరిగా మీ వ్యక్తిగతంగా మీకోసం మీరు ప్రార్థన చేసుకోవాలి. అది మీకు అభివృద్ధి. యోబు గ్రంథము 8:5 ప్రకారం కదా. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. అది వ్యక్తిగత ప్రార్థన గురించి మాట్లాడుతాడు అక్కడ. వేదికిన ఎడల ఎవరిది? పర్సనల్ కదా. సర్వశక్తులకు దేవుణ్ణి ఏం చేయాలమ్మా, నీకంటూ ప్రార్థనా జీవితంలో దేవుని దగ్గర నువ్వేం చేయాలంటే గడపాల. బతిమాలు కొన్నేళ్ళ నువ్వు ఏ విషయంలో సరే బాగా వినండి, ఇక్కడ నీ ప్రార్థనా సమయాన్ని ఎప్పుడూ కూడా పోగొట్టుకోవద్దు. త్వరగా ఒకవేళ ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంది, అప్పుడు ఏం చేయాలా, కొంచెం త్వరగా ఆ ప్రార్థన ముగించుకోండి. అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు నీవు సర్వశక్తులకు దేవుని బతిమాలు కొనిన ఎడలా, యథార్థవంతుడు అయిన ఎడలా, యథార్థత మాటల్లోనూ క్రియల్లోనూ ప్రవర్తనలోనూ అన్నిటిలో ఏముండాలా, యథార్థత ఉండాలా. చదవండి. శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా ఎంత గొప్ప ఆశీర్వాదం. నీ నివాస స్థలాన్ని ఏం చేస్తాడమ్మా, అప్పుడు నీ స్థితి మొదట కొంచెముగా నా తోతనేమవుతావు తెలుసా. దేవుని బతిమాలుకున్న వాళ్ళు, ప్రభు సన్నిధిలో ప్రార్థించిన వాళ్ళు ఏమవుతారు, అభివృద్ధిలోకి వెళ్తారు. ప్రార్థన మనల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, యథార్థవంతుల ప్రార్థన వాళ్ళని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుంది. అంతేగా హృదయంలో లోపల పాపం చేస్తూ పెట్టుకుంటే అవ్వదు. యెషయా కీర్తన గ్రంథం 66వ కీర్తన 17-18 చరణాలు చూడండి. ఒక చక్కటి మాట ఉంది. యెషయా గ్రంథం కీర్తన 66వ కీర్తన
17-18 చరణాలు. ఆయనకు నేను మొర్రపెట్టి తిని, అది ఎప్పుడైతే మొర్రపెట్టానో అప్పుడు నా నోట ఆయన ఏం పెట్టాడు అంటే అంత నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాడు. చదువు తల్లి. నా హృదయములో పాపమును లక్ష్యము చేస్తే అంటే ఉంచుకుంటే, నాలో కానీ పాపం ఉంటే ప్రభువు నా మనవి శ్రేష్ఠ కీర్తి నీ నోట ఉండాలంటే నువ్వు మొర్రపెట్టాలి. యథార్థ పాపము లేని హృదయంతో మొర్రపెట్టాలి. ఒకవేళ మొర్రపెట్టేటప్పుడు నీ హృదయంలో పాపం ఉంటే దేవుడు ఏం చేయడు, ప్రార్థన వినడు కదా. వ్యక్తిగత ప్రార్థనలో ఇది గుర్తుపెట్టుకోవాలి. కీర్తనా గ్రంథము 50వ కీర్తన 15వ మాట కూడా చూడండి. కీర్తనా గ్రంథము నీవు నన్ను మహిమపరచదు. చాలు తల్లి. ఏమన్నా చెప్పండి, ఆపత్కాలమును నీవు నన్ను గూర్చి ఏం చేయి, మొర్రపెట్టు. దేవునికి స్తోత్రం. యేసయ్యకి మొర్రపెట్టండి. కష్టకాలంలో ఉన్నావు, ఏదో పరిస్థితుల్లో ఉన్నావు, నిరాశపడకు. ఏం చేయాలా, యేసయ్యా నువ్వు నాకు సాయం చేయి. కష్టకాలంలో, శోధన కాలంలో మనం చేయవలసిన పని ఏంటంటే దిగులు పడకూడదు, నిరాశ పడకూడదు, అధైర్యపడకూడదు. ఎప్పుడు ఏంటో జీవితం అన్నట్టు అలా కూర్చుని ఆలోచన చేయకూడదు. గిసిల్లా యోహానన్ గారు అనే తల్లిగారు, కేపీ యోహానన్ గారు భార్య ఏమి తోచని పరిస్థితుల్లో అనే పుస్తకం రాశారు. ఏమి తోచని పరిస్థితులు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంట. ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన. అన్నిటిలో ప్రార్థన. పిల్లలకు కూడా అదే నేర్పించాలి. నాయన ఏది అవసరమైనా ప్రార్థన చేసుకోండి, అయినా ప్రార్థనలో ఉండండి అని. ప్రార్థనా జీవితంలో ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తావు అని. రెండవ ప్రార్థన ఉంది. రెండవ ప్రార్థన తెలిసా, కొంతమందిని మనం పిలవాలి. మన పిల్లలకు కూడా ప్రార్థన నేర్పించాలట. మన పిల్లలకు కూడా ఏమి నేర్పించాలి చెప్పండి, ప్రార్థన నేర్పించాలి. అలాగే కొంతమందిని మనం ప్రార్థన కోసం పిలవాలి. మనం వెళ్ళాలి, కొంతమందిని పిలవాలి. ఈ రెండు ఉన్నాయి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం చూడండి. అమ్మా కొంచెం పైన చూడు తల్లి. 20వ వచనం. స్త్రీలారా వినండి. చదువునాను. మీ కుమార్తెలకు రోదనము చెయ్య నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య. పిల్లలకి ప్రార్థన నేర్పించండి. పిల్లలకి ఏం నేర్పించాలా, మోకరింపజేసి చిన్న ప్రార్థన. చిన్నప్పుడు మా పెద్ద పాపకు చిన్న ప్రార్థన, ఒకటే ప్రార్థన. ఏంటనుకుంటున్నారు ప్రార్థన? యేసయ్యా బుద్ధి జ్ఞానం మారు మనసు తండ్రి. అది చిన్నప్పుడు ప్రార్థన. మా పెద్ద పాపకు నేర్పించిన ప్రార్థన ఏంటి తెలుసా మీకు? యేసయ్యా బుద్ధి జ్ఞానం మారు మనసు, నేను పాపిని, నా పాపాలకు క్షమించు. చిన్నపిల్లలకి చిన్ని ప్రార్థన అక్కడే స్టార్ట్ చేయాలి. నువ్వు పాపి నాయనా, పాపాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలా, మారు మనసు పొందాలి అని చెప్పి వాళ్ళకి ముందు ప్రార్థన నేర్పించాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, మీ పిల్లలకు, మీ కుమార్తెలకు రోదనము చెయ్యని నేర్పండి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పండి. ఎలా నేర్పాలో 18 చెప్పాడు. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పలను నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయాల. మన కళ్ళు అంట కన్నీళ్ళు. మీరు ఎప్పుడైనా కన్నీళ్ళతో ప్రార్థన చేశారా? ప్రభు సన్నిధిలో మోకరించి మీ కుటుంబాల కోసం ఏడ్చారా? మీ పాపాలు ఒప్పుకున్నప్పుడు, అయ్యో ప్రభువా నేను తెలియక పలానప్పుడు ఈ వయసులో తప్పు చేశానని ఎప్పుడు ఏడ్చావా? కన్నీళ్లు గారిస్తే దేవుడు ఆ కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు. కన్నీటి ప్రార్థన ద్వారానే గొప్ప గొప్ప సంఘాలు కట్టబడ్డాయి. కన్నీటి ప్రార్థన ద్వారానే జీవితాలు కట్టబడ్డాయి, కుటుంబాలు బాగుపడ్డాయి. కన్నీటి ప్రార్థన ద్వారానే ఆత్మలు రక్షించబడ్డాయి. కన్నీటి ప్రార్థన లేకపోతే ఒక్క ఆత్మను కూడా మనం సంపాదించలేము, మనం కూడా అభివృద్ధి చెందలేము. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే యోవేలు గ్రంథంలో మరో మాట అన్నాడు. అక్కడ ఏమంటాడంటే, ఉపవాస దినం ప్రతిష్ఠించుకోండి. మీరు మీ దేవుడిని యెహోవాను ప్రార్థన చేయటానికి కొంతమందిని మీరు వ్రత దినము ప్రతిష్ఠించుకోండి. పిలవండి. కొంతమంది
కొంతమందిని పిలిచి మీరు ఏం చేస్తారంటే ప్రార్థనలో ఉండండి అంటాడు. యోవేలు గ్రంథము 1 అధ్యాయం 2 అధ్యాయము అన్ని అధ్యాయాలు చెప్పాడు. ఉదాహరణకి 1 అధ్యాయం దగ్గరికి రండి. 1 అధ్యాయం 5వ మాట చూడండి. మత్తులారా మేలుకొని కన్నీరు విడుగుడి కదా, చేయవారులారా రోదనము చేయుడి. చూసారా, కన్నీళ్లు విడవండి. ఏం చేయండి? అలాగే 8వ మాట, పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకుని అంగలార్చున్నట్లు నీవు ఎలాగే ఆడవాలో చెప్తున్నాడు చూడండి. నూతనంగా చిన్న వయసులోని భర్తను పోగొట్టుకున్న ఒక సహోదరి లేదా ఒక అమ్మాయి, అయ్యో చిన్న వయసులోనే జీవితం పోయిందా అన్నంత గోలెట్టి ఆడవాలంటాడు. అంత అట్లాగనే మీరు ఆ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదవండి. 14 వచ్చింది చూడండి. ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలో జనులందరినీ మీ దేవుని యెహోవా మందిరంలో ఏం చేయండి? సమకూర్చండి, పిలవండి అందరినీ. మీరు ఇంట్లో ఏదో కష్టం ఉంది, ఎప్పుడన్నా సంఘంలో ఒక అక్కకి, ఆంటీ మా ఇంట్లో పరిస్థితి ఉంది, కొంచెం ప్రార్థన చేయండి అని అన్నారు ఎప్పుడన్నా? కొంతమంది ఏమీ చెప్పరు. కొంతమంది ఎవరితో కలవరండి బాబు. కొంతమంది ఏంటో అర్థం కాదు, నాకు దూరంగా ఉంటుంటారు, కలవరు ఎవరికి. అందుకే ఆ పాట అందుకే రాసి ఉంటారు, చేతులు కలిస్తే కానీ హృదయాన్ని ఏం చెప్పండి కలవంట. అందరు కనపడగానే ఇలాగా నవ్వులాంటి ఏడుపు మొక్క పెట్టి ఉంది అలా వృత్తిదే. నిజంగా హృదయపూర్వకంగా కలవరు. హృదయపూర్వకంగా అక్క ఇలా ఉన్నారు, మాకు ఈ పరిస్థితి ఉంది, కొంచెం ప్రార్థన చేయండి, మా ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి కొంచెం ప్రార్థనలో మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అక్క, నా కోసం ప్రార్థన చేయండి, ఎందుకో ఎదుగుదాం అనుకుంటున్నాను కానీ దేవుని సన్నిధిలో ఎదగలేకపోతున్నాను, నాకు ఈ బలహీనతలు వెంటాడుతున్నాయి, కొంచెం నా కోసం మీరు ప్రార్థన చేయండి అని ఒకరికొకరు ఏం చేయాలి తెలుసా? ప్రార్థనా సహాయం కోరుకోవాలి. మా వాళ్ళు ఇంకా చాలామంది రక్షించబడాలంటే వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి. మా వాళ్ళ కోసం చాలామంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా బాధ అవుతుంది, నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను కానీ మా వాళ్ళు ఎవరు ఇంకా రక్షణ పొందరు, వాళ్ళ కోసం మీరు కొంచెం ప్రార్థన చేయండి అని ఈ ప్రార్థనా అంశం అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకని మీరు ఏం చేయాలంటే ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకోండి. ఆ 2వ అధ్యాయం 12 అంటాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచచ్చు, దుఃఖించచ్చు, అది మీరు తిరిగి నా యొద్దకు రండి, ప్రభు దగ్గరికి రండి. అట్లాంటి ప్రార్థన అది 122వ కీర్తనలో ఏమంటాడంటే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు, అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయండి. మన సంఘమనే కాదు, అన్ని సంఘాల్లో గందరగోళం. ఒకానొకప్పుడు మంచి మంచి సంస్థను స్థాపించిన దైవజనులు ఎంతో ప్రయాసపడి కన్నీళ్ళగాంచి కష్టపడి రాత్రింబగళ్ళు తిరిగి గొప్ప గొప్ప సంస్థలు స్థాపిస్తే ఇప్పుడు ఆ సంస్థల్లో డబ్బుల కోసం పదవుల కోసం కొట్టుకుని రోడ్ల మీదకి వచ్చి దేవుని నామాన్ని అవమానపరిచే దౌర్భాగ్యులు తయారయ్యారు. అటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి, ఆ సంస్థల కోసం ప్రార్థన చేయాలి. అలాగే మన కుటుంబం కోసమే కాదు, ఇంకా చాలా కుటుంబాలు మనకు తెలుసు. అయ్యో ప్రభువా పలానా కుటుంబ పరిస్థితి ఎలా ఉందనైనా, ఆ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, ఆ కుటుంబాలు మరి నిలబెట్టండి తండ్రి అని ప్రార్థన చేయాలి. మన కోసం మనం ప్రార్థన చేయాలి. ఎంత ప్రార్థన చేయాలి తెలుసా? ఇక్కడ చెప్పాడు, యవనురాలు గోనె పట్టు కట్టుకుని అంగలార్చినట్లు మీరు అంగలార్చండి. అలాంటి ప్రార్థనా జీవితంలోకి ఎదుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపా భాగ్యము మనందరికీ దయచేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. యేసయ్యా మా